శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ భారతదేశపు రాకెట్ సామ్రాజ్యానికి గుండెకాయ. ఎప్పుడూ నిప్పులు చిమ్ముతూ నింగిలేకి దూసుకెళ్లే రాకెట్లతో మార్మోగిపోయే ఈ ప్లాట్ఫామ్స్పై ప్రస్తుతం ఒక భయంకరమైన చల్లని నిశ్శబ్దం అల్లుకుంది. కౌంట్డౌన్ క్లాకులు ఆగిపోయాయి. లాంచ్ ప్యాడ్లు నిశ్శబ్దంగా మారిపోయాయి. ప్రపంచ దేశాల రక్షక వర్గాల్లో ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న: అసలు శ్రీహరికోటలో ఏం జరుగుతోంది? మన అంతరిక్ష ఆస్తులపై చైనా లేదా మరేదైనా విదేశీ శక్తి కంటికి కనపడని సైబర్ దాడులు చేస్తోందా? లేక ఇది అంతరిక్షంలో రాబోతున్న ఒక భారీ భౌగోళిక రాజకీయ తుఫానుకు ముందు భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా పాటిస్తున్న నిశ్శబ్దమా? మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు చూపించని, పూర్తిగా దాచిపెట్టిన కొన్ని నమ్మశక్యం కాని నిజాలు ఉన్నాయి. పిఎస్ఎల్వి రాకెట్ల 3వ స్టేజ్లో వస్తున్న వింతైన ప్రెజర్ డ్రాప్స్ వెనుక కుట్ర ఉందా? మన దేశ సరిహద్దుల్ని కాపాడే స్వదేశీ జీపీఎస్ నావిక్ సిస్టంలోని అటామిక్ క్లాక్స్ ఎందుకు బ్లైండ్ అవుతున్నాయి? కంగారు పడకండి. ఇది భారత్ భయపడి వెనక్కి తగ్గిన సమయం కాదు. శత్రువుల అంతరిక్ష సామ్రాజ్యాన్ని ఊపిరాడకుండా చేయడానికి 52 AI పవర్డ్ కిల్లర్ అండ్ బాడీగార్డ్ శాటిలైట్లను అంతరిక్షంలోకి వదలడానికి సిద్ధం చేసిన అక్షరాల 27,000 కోట్ల ప్రాజెక్ట్ SBS-3 మాస్టర్ ప్లాన్. ఇవాళ దీని గురించి ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషిద్దాం. ఎలాన్ మస్క్ మైండ్ బ్లాక్ చేస్తున్న ఒక ఇండియన్